అక్కడి దాకా రాకుండా ఉంటే ఇటు ఉద్యోగులకు గాని మరి అటు ప్రభుత్వానికి గాని అక్టోబర్ 12 దాకా రానిచ్చుకోకుంటేనే మంచిదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మరి ఏదైతే ఇప్పుడు ఉద్యోగులు జేఏసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా దీంట్లో ఉద్యోగుల పక్షాన అడిగింది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టారు, మేనిఫెస్టోలోనే పెండింగ్ డిఏ క్లియర్ చేస్తామన్నారు, మేనిఫెస్టోలోనే వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి సమావేశంలో అధికారులే మరి అక్కడ ఉండి మంత్రుల సమక్షంలో రాతపూర్వకంగా మరి నెలకి 700 కోట్లు ఇస్తామని చెప్పాను. ఇప్పుడు అడుగుతున్నది కూడా ఓన్లీ వాళ్ళు ఇస్తామనే తప్ప కొత్తగా అడిగేది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పే ఇవాళ జేఏసీ అడుగుతా ఉన్నది. అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి తప్పనిసరిగా మాట ఇచ్చిరు కాబట్టి నిలుపుకోవాలి అన్న బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే ఇప్పటికి మాట ఇస్తున్నారు కానీ అమలు కావట్లేదు. కాబట్టి అది ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. ఓకే, సో ఒకటి అంటే ఉపాధ్యాయుల స్పెసిఫిక్ డిమాండ్స్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఏదో అవుతున్నాయి కదా? అవును సార్, ఇవాళ కోర్టు కేసు అది చిన్న కేసు ఉండే సీనియార్కి సంబంధించి ఆ స్టే వేకేట్ అయింది కాబట్టి ఆ ప్రమోషన్ అయ్యే అవకాశం ఉన్నది. సో ప్రమోషన్స్ షెడ్యూల్ మాత్రం ఇచ్చింది. అది ఓన్లీ గవర్నమెంట్ అండ్ పంచాయతీ రాజ్. ఇంకా చాలా డిపార్ట్మెంట్ లో ఇవ్వాల్సి ఉంది. గురుకులాలలో, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర డిపార్ట్మెంట్లలో కూడా. అంతేకాకుండా ఇతర మొత్తం ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు 20 to 30% ఉంటారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో? 140,000 సార్ ఉపాధ్యాయులు. వర్కింగ్ టీచర్స్ 140,000. టోటల్ ఎంప్లాయీస్ నాకు తెలిసి 3,50,000 అనుకుంటారు. సో ఆల్మోస్ట్ 33%, 1/3, 40% దాకా ఉంటారు. సో ఏంటి అంటే మెయిన్ గా రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు. ఉపాధ్యాయుల రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ సంబంధించి అంటే గ్రాట్యుటీ గానీ ఇవన్నీ గానీ అది రావట్లేదు. అదొకటి మేజర్ కన్సర్న్. అవును సార్, పెండింగ్ బిల్స్ అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. 1.5 year అవుతుంది. రిటైర్ అవుతున్నారు కానీ చాలా మంది కోర్టుకు కూడా పోతా ఉన్నారు. ఆ కోర్టుకు పోయిన వాళ్ళే కొంతమంది క్లియర్ అవుతున్నాయి, కొంతమంది కావాలి సగం చేసి 7 వారాలు 10 వారాలు అంటుండు. అంటే ఓన్లీ కోర్టు పోయిన వాళ్ళకి క్లియర్ చేస్తున్నారా, మిగతా వాళ్ళకి చేయట్లేదా? వాళ్ళకి కూడా సగమే చేశారు సార్, మొత్తం చేయలేదు. కొంతమందికి చేసేందుకు స్టార్టింగ్ లో కోర్టు అనగానే కోర్టు కొంచెం మందలేయగానే పోయిన వాళ్ళకి చేసింది. ఇక అందరూ వరుసగా కోర్టుకు పోవడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైందంటే ఇక అవి కూడా మొత్తం చేసే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర.